అందరికీ శనార్థులు ఎట్టున్నారులా మీరు మన ధమాకా దుమ్ముదులు వార్తలను బాగా ఆదరణ చేస్తున్నారు. మీకు ఎన్ని శనార్థులు చెప్పినా తక్కువనే. మరి ఇవాళ కూడా ఏడి గరం వార్తలను మన ధమాకా దుమ్ముదులిపే దాంట్లో తీసుకొని వచ్చిన కాబట్టి మన వార్తలు ఓడిసిపోయేదానిక పురాగా చూస్తూనే ఉండండి. మరి షురు చేద్దామా? చేలో షురు. నేను బాగా ఆలోచించి చెప్తున్నా, ఈ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అమెరికా దుంపదెంచుడే కాదు, అమెరికా మొత్తం దివాలా తీచుడు పక్కా అని ఈ మాట ఎవరన్నారో ఎరికనా? ఎలన్ మస్క్ సార్ అన్నాడు. మరి ఉన్నట్టుండి ట్రంప్ సార్ మీద గంత కోపం ఎందుకు వచ్చింది? అమెరికా మీద గింత నిరాశ నిస్పృహలతోని మొత్తం దివాలా తీస్తుందని చెప్పి శాపనార్థాలు ఎందుకు పెడుతున్నాడు ఎలన్ మస్క్? మరి అన్ని ముచ్చట్లు మన ధమాకా దుమ్ముదులిపే దాంట్లో తీసుకొచ్చిన పురాక చూద్దాం పాండ్రి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు మీద అపర కుబేరుడిగా పేరు సంపాదించినటువంటి మాజీ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ చీఫ్ టెస్లా కంపెనీ పెద్ద అయినటువంటి ఎలన్ మస్క్ సారు షాకింగ్ కామెంట్లు చేసుకుంటా వచ్చిండు. అమెరికా ద్రవ్యలోటు $2.5 బిలియన్ చేరుతున్నదని, ఇట్లనే కొనసాగింపు గనక చేస్తే అమెరికా దివాలా తీసుడు రాసి పెట్టుకుంటారు అని చెప్పి ఆయనకున్నటువంటి అభిప్రాయాన్ని మాత్రం క్లియర్ కట్ గా చెప్పుకుంటూ వచ్చిండు. అమెరికా సర్కారు తీసుకుంటున్నటువంటి ఏదైతే డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలను విభేదం చేసుకుంటా ఎలన్ మస్క్ కు డోజ్ నుంచి బయటకు వచ్చిండు. అయితే మొట్టమొదటిసారి ట్రంప్ సార్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలను విభేదన చేసుకుంటూ వచ్చిండు. ఇదే ఫస్ట్ టైం. ఇక అచ్చుడే కాదు, ట్రంప్ మీద విమర్శలు కూడా గట్టిగానే ఇసురుకుంటూ వచ్చిండు. అయ్యా ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ అనుకుంటా ట్రంప్ చెప్తున్నటువంటి బిల్లు గొప్పగా ఏం లేదు. ఈ బిల్లు వల్ల తొందరలోనే ట్రంప్ సర్కారు దివాలా తీసుడు పక్కా. ఈ ముచ్చటను నేను కరాఖండిగా చెప్తున్నా అని చెప్పి ఎక్స్ ఏదికగా ఆయన ట్వీట్ చేసుకుంటూ వచ్చిండు. ఇంత భారీ దారుణమైనటువంటి కాంగ్రెస్ వ్యయ బిల్లు అసహ్యకరమైనది, దీనికి ఓటేసిన వాళ్ళు సిగ్గుపడాలి, మీరు తప్పు చేసిండ్రని చెప్పి మీకు తెలుసు అని చెప్పుకుంటూ వచ్చిండు అయ్యా ఎలన్ మస్క్ సారు. అయితే ఈ ఎలన్ మస్క్ సారు ఈ బిల్లు మీద డోస్ కు రాజీనామా అనంతరం సిబిఎస్ న్యూస్ తోనే మాట్లాడుకుంటూ వచ్చిండు. ఈ భారీ ఖర్చుల బిల్లు మమ్మల్ని నిరాశపరిచింది, ఇది బడ్జెట్ లోపాన్ని తగ్గించకుండా పెంచుతున్నది, ఇది డోస్ టీం చేస్తున్న పనిని అడ్డుకుంటున్నది. బిల్లు పెద్దదిగా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు, కానీ రెండు ఒకటే పారి ఉండడం నాకు తెలియదు. ఇది కేవలం ఎవరినో ఉద్దేశించి చెప్తలేను, నా వ్యక్తిగత అభిప్రాయం అని కూడా చెప్పుకుంటా వచ్చిండు అయ్యా ఎలన్ మస్క్ సారు. ఇక ఈ ముచ్చట మీదనైతే వైట్ హౌస్ పెద్దలు మాత్రం ఇప్పటిదాకా రియాక్ట్ కాలేదు. మరి తర్వాత మాత్రం ఏమైనా రియాక్ట్ అవుతారో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. ఇక పింఛన్దారుల కోసానికని చెప్పి తెలంగాణ సర్కారు ఒక బంబాడు ధమాకా దుమ్ము దులిపి ఆర్తం చెప్పింది. ఈ మాట ఎట్లున్నదయ్యా అంటే నోట్ల చక్కెర తేనె బెల్లం నీళ్ళు కలిపి పోసినట్టే ఉన్నది. మరి పింఛన్దారుల కోసానికని చెప్పి పైసలను అంటే పెంచేటట్టుగా తెలంగాణ సర్కారు ఆలోచనలు చేస్తున్నదట. మరి రేవంత్ రెడ్డి సారు కొత్తగా తీసుకొస్తున్నటువంటి చేసినటువంటి ఆలోచన ఏందో పింఛన్దారుల కోసానికని తీసుకొచ్చినా మీకు దండం పెడితే ఆర్త మొత్తం పురాగా చూడుండ్రి. ఇక తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడ్డప్పటి సంది ఎన్నికల హామీలల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసుకునే దిశగా ముందరికి పోతున్నదయ్యా. ఇక సర్కారు రాగానే మహిళలకు పిరిల బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకంతో పాటు తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఫ్యామిలీకి సన్న బియ్యం పంపిణీ చేస్తదన్న ముచ్చట ఇచ్చిన హామీ గురించి మనందరికీ తెలిసిన ముచ్చటనే. ఇక వీటన్నిటి కోసానికని అమలు చేసే దిశగా అడుగులు కూడా తెలంగాణ సర్కారు ఎత్తున్నది. అయితే ఇంతనే కాకుండా అనేక పథకాలను కూడా ప్రవేశపెట్టింది రేవంత్ రెడ్డి సర్కారు. చేయూత పథకం కింద వివిధ వర్గాలకు చెందినటువంటి వాళ్లకు దగ్గర 4,000 రూపాయలను అందియాలని చెప్పి ఆలోచన చేస్తున్నది రాష్ట్ర సర్కారు. ఈ ముచ్చట ఎన్నికల టైంలలో కూడా ప్రకటిక చేసింది. ఇక ఆ విధంగానే పింఛన్ పెంపునకు కూడా రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధమైనట్టుగా తెలుస్తున్నదయ్యా. ఇక ఈ మేరకు ఆసరా పింఛన్లను 4,000కు, దివ్యాంగుల పెన్షన్లను 4,000 నుంచి 6,000కు పెంచబోతున్నట్టుగా తెలుస్తున్నది. ఇక దీని మీద తొందరలోనే రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుపోతుందన్న సమాచారం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ అయ్యి ఎత్తున్నది. ఇక ఈ లెక్క ప్రకారం 2024 సామాజిక సర్వే లెక్కల ప్రకారం తెలంగాణలో తెలిసిన ముచ్చట ఏందయ్యా అంటే 42.7 లక్షల మందికి మొత్తంగా పింఛను లబ్ధిదారులు ఉన్నట్టు ఎరకబట్టిండ్రు. ఆసరా పథకం కింద ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్, బోధకాలు, వ్యాధిగ్రస్తులు ఇక ఇసొంటోళ్లకు చాలా మందికి ఆర్థిక సహాయాన్ని అందియబోతున్నారట. ఇక వృద్ధులతో పాటు వేరే వాళ్ళకు కూడా దగ్గర 2,016 రూపాయలు ఇస్తుండగా దివ్యాంగులకు 4,016 రూపాయలను ఇస్తున్నది తెలంగాణ సర్కారు. ఇక వీటిని కూడా తొందరలోనే పెంచేందుకు రేవంత్ రెడ్డి సర్కారు రెడీ అయ్యిందయ్యా. ఏదేమైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు చెప్పిన ఈ మాటకు మాత్రం ప్రతి ఒక్కరూ తారీఫ్ చేసుకుంటా కితాబులు ఇచ్చుకుంటా సాపట్లు కొట్టబట్టినరయ్యా సంబురంలా. జగనన్న ఆలోచన చేసుకోవాలి, నడవడిక మార్చుకోవాలి. ఇప్పుడున్న పద్ధతి కాదు. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా గుంజుకొత్తా
నడి రోడ్డు మీద నిల్చోబెడతా, అందరి కొలువులను వీకెత్తా, రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీని అధికారంలోకి వస్తుంది, 2.0 రాజకీయాన్ని చూపిస్తానంటున్న జగనన్న ఇట్లనే కనుక మాట్లాడుకుంటా మైకుల ముందర పోతే కనుక రాబోయే రోజులల్లా ఏపీలో వైఎస్ఆర్సీపీ పార్టీ కనబడకుండా పత్తా లేకుండా పోతుందని చెప్పి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. మరి ఎందుకోసానికి పెడుతున్నారో వార్త తెచ్చినా కదా, మీరే చూడండి. ఇక 2019 వైసీపీ పార్టీ గెలుపుతోని ఇక జగనాల్ సార్ భవిష్యత్తు ఎట్లా దెబ్బ కొట్టిందో 2024 ఎన్నికలలో దేశం యావత్తు మొత్తం కల్లారా చూసిందయ్యా. ప్రతి ఒక్కరు దీని గురించే చర్చలు పెట్టుకున్నారు. ఇక 151 సీట్లకించి దబాకుమని షేర్ మార్కెట్ పడ్డట్టుగా 11 సీట్లకు వైసీపీ పార్టీ కుదేలా అయ్యింది. ఇక గింతటి దారుణ పరాభవాన్ని కల్లారా చూసి కూడా జగనన్న గుండె గట్టిగానే ఉన్నదనుకుంటే కొంతమంది సెటరికల్ గా మాట్లాడితే, కొంతమంది స్వయం కుతాపరాధంతో 151 సీట్లకించి 11 సీట్లకు పడ్డాడని ఇంకొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఇక 2024లో వైసీపీ ఓడిపోనీకే కర్ణుడి సావుకి సవాలొచ్చే కారణాలు అన్నట్టుగా కూడా మనం వైసీపీ పార్టీ ఓటమిని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అప్పట్లో రాజధాని అమరావతి మార్పు అనుకుంటా వైసీపీ ఆడిన 3 ముక్కలాట ఏదైతే ఉన్నదో జగనన్నను ఇప్పటికీ సరిదిద్దుకోలేని తప్పుగా మారిపోయింది. అది ఇప్పటికీ గదే టైప్ లో రాజకీయం చేసుకుంటా వైసీపీ సమాధికి ఆయననే గొయ్యి తీసుకుంటున్నాడు అన్న కామెంట్లు సుతం గట్టిగానే వినబడుతున్నాయి వాళ్ళ పార్టీ నాయకులనే. ఇక జగనన్న హయాంలో మరీ ముఖ్యంగా చెప్పేది, హద్దులు దాటిన సోషల్ మీడియా అరాచకాల నియంత్రణలో కూడా జగనన్న కేర్ తీసుకోకపోవటం, పక్కపంటి ఉన్నటువంటి లీడర్లను పట్టించుకోకపోవటం, మైకుల ముందర వాళ్ళు ఏం మాట్లాడినా జాందో అన్నట్టుగా ఇడిచేసుడు, ఇవన్నీ కూడా జగనన్న ఓటమికి కారణమైనాయి. ఇప్పటికీ తినాళ్ళ పరామర్శకు పోతే కూడా గింత వ్యతిరేకతను మూట కట్టుకోవడానికి 2.0 రాజకీయాలను చేస్తా అనుకుంటా ప్రగల్భాల వల్కుడు కూడా జగనన్న పతనానికి కారణమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు గట్టిగానే చెప్తున్న మాట ఇది. ఇంకా అంతేనే కాకుండా జగనాల్ సార్ మైకు దొరికినప్పుడల్లా మేము అధికారంలోకి వస్తే 2.0 ఏందో చూపెడతాం, ప్రతి ఒక్కటి లెక్క తేలుస్తాం, బట్టలు ఉడదిస్తాం, పోలీసులు ఎక్కడున్నా కూడా 7 సముద్రాలు దాటిచ్చి మరి పట్టుకొని వస్తామని చెప్పి ఇటువంటి మాటలు మాట్లాడు కూడా ఇంకా జగనన్నకు వ్యతిరేకతనే వస్తున్నాయి. ఇక ఇట్లనే జగనన్న చేసుకుంటా పోతే గనక రాబోయే రోజులలో వైసీపీ పార్టీ భవిష్యత్తు అంధకారంలోకి ఓడు పక్క అని చెప్పి రాజకీయంగా తల పండినటువంటి మేధావులు పెద్ద పెద్ద నాయకులు చెప్తున్న మాట. సార్ ఈయన పద్ధతి మంచిగా లేదు సార్. అరే ఇదేంది సార్, మనిషి మన పార్టీలలో ఉంటాడు, మనోళ్ళని తిడతాడు, మనోళ్ళని విమర్శన చేస్తాడు, పక్క పార్టీ వాళ్ళ సంగతి పక్కన పెట్టు సార్, మన ఇజ్జత్ ఏది ఇస్తున్నాడు సార్, మన పార్టీలో వండుకుంటా మీరు ఈయన మీద యాక్షన్ తీసుకోండి, సస్పెండ్ చేయండి అని చెప్పి రాజాసింగ్ సార్ మీద సొంత పార్టీ లీడర్లే కంప్లైంట్లు ఇస్తున్నారట. మరి సొంత పార్టీ లీడర్లే అయినటువంటి కేంద్రంలో వాళ్లకు కోపం వచ్చే పని రాజాసింగ్ సార్ ఏం చేసిండో వార్త తెచ్చిన స్కిప్ కొట్టకుండా చూద్దాం పాండ్రి. ఇక క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకొని ఆ పార్టీకి కొరకరాని కొయ్యలెక్క మారిన లీడర్ బీజేపీలో ఎవరన్నా ఉన్నారా అంటే ఆయననే రాజాసింగ్ సారు. ఎప్పుడు ఫైర్ మీద ఫైర్ అవ్వకుండా ఎప్పటికప్పుడు కామెంట్లు కౌంటర్లు పెట్టుకుంటా ఎప్పుడు సోషల్ మీడియాలలోనే ట్రెండింగ్ లకు పోతుంటాడయ్యా ఈ పెద్ద మనిషి. ఈయన తతంగాన్ని చూసి సొంత పార్టీ నేతలే కింద మీద తనకలాడుతుంటారు, ఎప్పుడు ఏం మాట్లాడుతాడో అర్థం కాదు సార్ అని చెప్పి పెద్దలకు హైకమాండ్ కు కంప్లైంట్ ఇచ్చిన రోజులు బాగానే ఉన్నాయట. ఇక ఈయన మాటలు ఎట్లుంటాయంటే ఒక్కొక్కసారి పార్టీలో ఉన్నోళ్ళు మేకప్ మెన్స్ అని, కుర్చీలు దుడితే పదవులు వస్తాయని, ఇంకోసారి నాకు వ్యతిరేకంగా దొంగలు ఉన్నారు మా పార్టీలు అనుకుంటా, ఇంకొక అడుగు ముందరికేసి ఏకంగా ట్రాన్స్జెండర్లతో పోల్చుకుంటా పెద్ద పెద్ద లీడర్లకు గట్టిగానే కౌంటర్లు ఇస్తుంటాడు. బయట లీడర్లకు కాదు, సొంత పార్టీ లీడర్లతోనే ఈ మాటలు అనుడుతోని గట్టిగానే తలలు పట్టుకుంటుంటారు కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్లు కూడా. ఇక దీని మీద చాలా సందర్భాలలో బీజేపీ హైకమాండ్ కూడా గట్టిగానే గరానికి వచ్చింది రాజాసింగ్ సార్ మీద. కొన్నిసార్లు సస్పెన్షన్ కూడా చేద్దాం అనుకున్నారు కానీ ఎందుకు వచ్చినా తలకాయ నొప్పి అని చెప్పి సపదాకున్న రోజులు సుతం లేకపోలేదు. ఇక నేను లేకపోతే అసలు హిందుత్వమే లేదు, బీజేపీ పార్టీకి మనుగడే లేదన్నట్టుగా ఓల్ సిటీలో మైకులు తీసుకుని స్పీచ్లు అయితే గట్టిగానే దాంచి కొడుతుంటాడు. సొంత పార్టీ లీడర్లు నన్ను టార్గెట్ చేస్తున్నారు, దొంగలందరూ కలిసి ఒక తాన మోపైనరు, ఇంకా అంతనే కాకుండా బీఆర్ఎస్ పార్టీతో కుమ్మకైతున్నారు, ప్యాకేజీలకు అమ్ముడుపోయిన ద్రోవులు ఈ లీడర్లు అని చెప్పి పెద్ద పెద్ద కామెంట్లు చెప్పి ఇప్పుడు కాంట్రవర్సీకి తెరలేపిండయ్యా ఈ రాజాసింగ్ సారు. ఇక ఏకంగా ఇప్పుడు ట్రాన్స్జెండర్లతోని బీజేపీ లీడర్లను ఓల్సుడు పెద్ద రచ్చకు చర్చకే దారితీస్తున్నది. దీని మీద పార్టీ పెద్దలైతే గట్టిగానే గరానికి వస్తున్నారు. ఇక ఈయన టార్గెటింగ్ చేసేట్ల బయట పార్టీలు కాదు, సొంత పార్టీలలోనే లక్ష్మణ్ సార్ను గాని, కిషన్ రెడ్డి సార్ గాని, బండి సంజయ్ సార్ను గాని లక్ష్యంగా తీసుకొని ఎప్పటికప్పుడు కామెంట్లు కౌంటర్లు విమర్శలు గట్టిగానే ఎత్తుంటాడు. ఇక ఇవన్నీ రాజాసింగ్ చేసిన మాటలను హైకమాండ్ దృష్టికి తీసుకుపోయినటువంటి బీజేపీ లీడర్లు దీని మీద చర్చలు గట్టిగానే జరుపుతున్నారట. అసలు రాజాసింగ్ ను పార్టీలో ఉంచాలనా తీసేయాలనా, లేకపోతే ఏమన్నా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే మంచిగుంటదా అనే దాని మీద మాత్రం సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నది. తొందరలోనే దీని గురించి పురాగశిట పక్కా బయటపడుతుంది అని అంటున్నారయ్యా బీజేపీలలో లోపల వినబడుతున్న మాటల ప్రకారం.
మొత్తానికి ఏపీ రాజకీయాలలో చరిత్ర సృష్టించి ఇప్పటికి ఏడాది పురాగ చేసుకున్నది కూటమి సర్కార్. ఎందుకంటే జూన్ 4వ తారీఖున అధికారంలోకి వచ్చి ఇయాల్టికి బరాబర్గా 1 ఇయర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిళ్ళు. అయితే ఈ ముచ్చట్లల్లో చంద్రాల సారు అభినందనలు చెప్పుకుంటా, కృతజ్ఞతలు చెప్పుకుంటా, అందరికీ శనార్థులు చెప్పుకుంటా ఒక పోస్ట్ పెట్టిండు. ఇక చంద్రాల సారు పెడితే పోస్ట్ మామూలుగా ఉంటుంది, ఎట్టున్నదో మీరు కూడా చూద్దురు పాండ్రి. ఇక కూటమి సర్కారు ఏర్పడి ఇయ్యాల అంటే జూన్ 4వ తారీఖు నాటికి బరాబరగా ఏడాది పురాగా చేసుకున్నదయ్యా. ఇక ఈ సందర్భంలో సంబరంలో చంద్రాల సార్ ఒక ట్వీట్ చేసుకుంటా వచ్చిండు. జూన్ 4వ తారీఖున ఏపీ రాజకీయాలలో చరిత్ర సృష్టించిన రోజు, జూన్ 4వ తారీఖు ప్రజా తీర్పుతోని ఉన్మాద పాలన పోయిన రోజు, జూన్ 4 ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు, ఏపీ దశ దిశను మార్చేందుకు ఇచ్చిన ఏకపక్ష తీర్పునకు ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలందరికీ నమస్కారాలు అనుకుంటా సీఎం చంద్రాల సార్ పోస్ట్ చేసుకుంటా వచ్చిండు. విధ్వంస పాలన మీద రాజీలేని పోరాటంతోని కూటమి విజయం నాంది పలికిందని చెప్పి టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు చంద్రబాబు సార్ కు ధన్యవాదాలు చెప్పుకుంటా వచ్చిండ్రు. ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఏడాదిగా పనిచేస్తున్నామని చెప్పి అన్నాడు. పాలనను గాడిన పెట్టి సంక్షేమాన్ని అందిస్తున్నాము, అభివృద్ధిని పట్టాలెక్కిస్తున్నాము, వచ్చే 4 ఏళ్ల సంక్షేమ కార్యక్రమాలను పురాగా చేతపడతామని చెప్పి సీఎం చంద్రాల సార్ చెప్పుకుంటా వచ్చిండు. ఇక ఇది ఇట్లుంటే ఎన్నికల ఫలితాలలో టీడీపీ అత్యధికంగా 135 స్థానాలలో విజయం సాధించుడుతోని జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో అన్నిట్లల్లో 100కు 100% స్ట్రైక్ రేట్ తోని సక్సెస్ఫుల్ అవుడుతోని, బీజేపీ కూడా 8 స్థానాల్లో విజయాన్ని సొంతం చేసుకునుడుతోని మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ సక్సెస్ఫుల్ గా ఎంట్రీ అయ్యింది. ఇక రాజకీయ చరిత్రలలోనే కీలక మైలురాయిగా నిలబడ్డది జనసేన పెద్ద సాధించినటువంటి విజయం అని చెప్పి చర్చలకు రచ్చలకు దారితీసి ప్రత్యర్థులకు బ్యాలెట్ బాక్సులతోని బాక్సు బద్దలయ్యేటట్టు సమాధానం చెప్పిండయ్యా జనసేన అని పవన్ కళ్యాణ్ అని చెప్పి చంద్రాల సారు కితాబులు ఇచ్చుకుంటా వచ్చిండు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ మాత్రం ఇప్పుడు కూటమి సర్కారు ఎత్తున్నటువంటి పనితీరుకు మాత్రం మస్తు కితాబులు తారీఫ్లు ఎత్తున్నారయ్యా. ఇక వైఎస్ఆర్సీపీ లీడర్లందరూ కలిసి ఒక ఎన్నుపోటు దినోత్సవం అనేది ఒక ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టిల్లు. దానికి ఎన్నుపోటు దినం అని చెప్పి జరుపుకోవాలని చెప్పి ఇవాళ జూన్ 4వ తారీఖున పకడ్బందీ పనాకిలతోనైతే గట్టిగానే ప్రోగ్రాం షూరు చేసిళ్ళు. కానీ ఏమైందో ఏమో తెలియదు, కానీ పేరు పోసిన లీడర్ ఉన్నాడు కదా బొత్స సత్యనారాయణ సారు, పాపం ఉన్నట్టుండి కుప్పగూలి కింద పడ్డాడట. ఏమైందో ఏమో దప్పున దవాఖానకు దూలుకపోయినరట. మనం కూడా అరుచుకొని వద్దాం పాండ్రి. ఇక మాజీ మంత్రి వైసీపీ లీడర్ అయినటువంటి బొత్స సత్యనారాయణ సారు అస్వస్థతకు గురయ్యిండయ్యా. వైసీపీ ఆధ్వర్యంలో ఎన్నుపోటు దిన కార్యక్రమం ఒకటి ప్రోగ్రాం ఏర్పాటు చేసుకునే కదా. ఇక ఆ ప్రోగ్రాంల సందర్భంగా చీపురుపల్లిలో అయినటువంటి కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ సారు పాల్గొన్నాడు. ఇక వేదిక మీద మాట్లాడుతుండటోని వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి ఉన్నట్టుండి కిందన కుప్పకూలాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక బొత్స సత్యనారాయణ సారు ఇక ఇట్లా ఉన్నట్టుండి కుప్పకూలుతోని పక్కన ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ లీడర్లు ఒక్కసారిగా షాక్ అయ్యేంత పనైంది. ఇక జప్పున ఈ ముచ్చట పక్కపంటి చూసినటువంటి లీడర్లు బొత్స సత్యనారాయణ సార్ను గర్భిడి దవాఖానకైతే దూరుకొని పోయినరు. బొత్స సత్యబాబు సార్ను ప్రస్తుతం బొత్స సత్యబాబు సార్ ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగానే ఉన్నదని చెప్తున్నారు. కాకపోతే ఎక్కువసేపు ఎండల ఉండు వల్ల వడదెబ్బ తగులుడు వల్లనే గిసువంటి తక్లీఫ్ అయ్యిందని చెప్పి డాక్టర్లు చెప్తున్న మాట. చాలా మంది నాయకులు మైకుల ముందర గట్టిగానే మాట్లాడాలని అనుకుంటారు, పబ్లిక్ మెప్పు పొందాలని, సోషల్ మీడియాలో మన మాటలు ఇట్లా హైలైట్ కావాలని అనుకుంటారు కదా. మరి ఎందుకో ఏమో తెలియదు, కానీ కొంతమంది ఇట్లా మాట్లాడే మాటలల్లో తప్పుకోమని నాలుకే కరుచుకునే పని అవుతుంటుంది జారిన మాటలల్లో. ఇప్పుడు ఇదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో పొన్నం సార్కు ఎదురుపడ్డది. పొన్నం సారు అన్న మాటకు చుట్టుముట్టున్న వాళ్ళందరూ అన్న అమ్మతోడు ఏం మాట్లాడినావన్నా అని షాక్ అయినరట. మరి పొన్నం సారు ఏమన్నాడో ఆర్త తీసుకొచ్చిన కదా, చూద్దాం పాండ్రి. ఇక నాయకులు అనేటోళ్ళు మైక్ తీసుకొని మాట్లాడేటప్పుడు మనల్ని చాలా మంది గమనిక చేస్తారనే ఆలోచనతో మాట్లాడాలి. తర్వాత మాట్లాడిన తర్వాత జారినటువంటి నాలుకను కరుచుకున్నాడు తప్ప చేసేది ఏమి ఉండదు. ఇక ఇప్పుడు ఇదే పరిస్థితిని పొన్నం ప్రభాకర్ సార్ ఎదుర్కొన్నాడు అయ్యా. మిల్లా మ్యాగీ ఆరోపణలు, ప్రతిపక్షాల విమర్శల ముచ్చట్ల ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారుకు రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ సార్ అన్న మాటలు ఏవైతే ఉన్నాయో ఇంగింత ఇరకాటంలో ఇబ్బంది పెట్టేటట్టే చేసినాయి. మిస్ వరల్డ్ పోటీల మీద మంగళవారం సచివాలయంలో మంత్రి జూపల్లి సార్ నిర్వహణ చేసినటువంటి మీడియా మీటింగ్ లా మంత్రి పొన్నం సార్ కూడా హాజరు పడ్డాడు. ఇక ఈ సందర్భంగా మీ పాలనా కాలంలో మల్లొకపారి అందాల పోటీలు నిర్వహణ చేసే ఆలోచన ఉన్నదా సారు మీకని చెప్పి ఒక ఇలేకరి అడిగిన ప్రశ్నకు పొన్నం ప్రభాకర్ సారు తనుముకోకుండా ఠకీమని ఆన్సర్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండీ అంటే, అంత సినిమా లేదు, వాళ్ళని రమ్మన్న సుతాలు రారు,
అని టపుక్కుమని మాట జారిండు. ఇక ఈ ముచ్చటిన్నటువంటి పక్కనే ఉన్నటువంటి జూపల్లి సారు ఒక్కసారిగా షాక్ తిన్నాడు. అగ్గో గిదేంది అన్న గిట్ల అన్నాడని చెప్పి ఇక ఎంబడే జప్పున చదువుకొని ప్రెస్ మీట్ ఊడిసిపోయిందని చెప్పి లేచి వెళ్ళిపోయినరయ్యా. ఇక పతుతం పొన్నం సార్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో నెటిజన్లు ఎవరు తీరుగా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను ఆగమాగం చేసి తెలంగాణ పరువు మొత్తం తీర్తిరు కదా, మళ్ళొక పారు రమ్మంటే రానికి ఆలేమన్న అమాయకులా అనుకుంటా. ఇక ఈ కాంగ్రెస్ లీడర్ల ఏదింపులకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ భయపడింది అనుకుంటా కూడా ఎవరికి దోచినట్టు వాళ్ళు ఇట్లా కామెంట్లు కౌంటర్లు తెలంగాణ సర్కారుకు గట్టిగానే ఇస్తున్నారు. సరే మరి గింతగనం ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో అంగరంగ వైభవంగా అందాల పోటీలను నిర్వహణ చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఈ అందాల పోటీలు ఎంతవరకు ఫైదా అయినాయో మాత్రం ఇప్పట్లో చెప్పలేము. రాబోయే ఎలక్షన్లనే పురాగా తెలుస్తుందని అంటున్నారయ్యా తలబండిన రాజకీయ మేధావులు. అసలు కేసీఆర్ సార్కు నోటీసులు ఇచ్చేంత దారుణం మీకు ఎక్కడిది? ఏం తప్పు చేసిండయ్యా కేసీఆర్ సారు? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుడు కేసీఆర్ సార్ చేసిడు తప్ప తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే దగ్గర 35% మంది పంట పొలాలకు నీళ్ళు అందుతాయి, చాలా మంది సంతోషంగా ఉంటారు, రైతుల కోసానికని చెప్పి బగ్గా ఆలోచనలు చేసినటువంటి కేసీఆర్ సార్ మీద నోటీసులు పంపిస్తారు. ఏం పాపం చేసిండయ్యా కేసీఆర్ సార్? తెలంగాణను గొప్ప స్థాయిలో నిలబెట్టాలనుకున్నాడు, చూసుకోవాలనుకున్నాడు, అద్భుతంగా బంగారు తెలంగాణను చేద్దామనుకున్న కేసీఆర్ సార్కు నోటీసులు ఇస్తారు అని చెప్పి జాగృతి పెద్ద అయినటువంటి కవితక్క గట్టిగానే గరాన్ని కచ్చుకుంటూ ధర్నాకు దిగింది. నిరసనలు చేస్తానని ఎప్పుడో ప్రకటన చేసింది కదా, అన్న మాట ప్రకారమే ఇవాళ నిరసనకు దిగింది. మరి కవితక్క పురాగా ఏమన్నదో ఆర్తొచ్చింది కదా, చూద్దాం పండ్రి. ఇక కేసీఆర్ సార్కు కమిషన్ నోటీసులు ఇచ్చిందన్న ముచ్చట్లల్లా ఇందిరా పార్కు దగ్గర నేను ధర్నాకు దిగుతా నిరసన చేస్తానని చెప్పి కవితక్క ఎప్పుడో చెప్పింది. ఇక అన్నట్టుగానే జూన్ 4వ తారీఖున అంటే ఇవాళ ఇందిరా పార్కు దగ్గర జాగృతి ఆధ్వర్యంలో ధర్నా గట్టిగానే చేసింది అయ్యా కవితక్క. ఇక ఈ సందర్భంగా మాట్లాడుకుంటా కవితక్క ఏం తప్పు చేసిండని చెప్పి కేసీఆర్ సార్కు నోటీసులు ఇస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు తెచ్చుడు కేసీఆర్ చేసిన తప్ప కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజ్లేనా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 21 పంపు హౌస్లు, 15 రిజర్వాయర్లు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వాడిన స్టీల్ తోని 100 ఈఫిల్ టవర్లు కట్టొచ్చు. ఎరికేనా మీకు? కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం పురాగా అయితే తెలంగాణలో 35% సాగు భూమికి నీళ్లు ఇయ్యొచ్చు. 141 టీఎంసీలు నిల్వ ఉండేటట్టుగా కట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఇక ప్రపంచంలోనే లిఫ్ట్ ఇరిగేషన్ లోనే నెంబర్ 1 ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. కాంగ్రెస్ పార్టీలో జలయజ్ఞం ధనయజ్ఞం అయ్యింది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆలోచన చేయలేదు, చెయ్యదు కూడా. కేసీఆర్ ను రాజకీయంగా ఇబ్బందికి గురి చేయాలనే ఈ నోటీసులు ఇచ్చిండ్రు. కేసీఆర్ కు మంచి పేరు రావద్దని కుట్రలు చేస్తున్నారు. ఏపీ కడుతున్నటువంటి బనకచెర్ల ప్రాజెక్టును రేవంత్ రెడ్డి అడ్డుకోవాలి. గోదావరికి 200 టీఎంసీ నీళ్లను తరలించుకునేటట్టు కుట్ర అవుతున్నది. మేడిగడ్డ పిల్లర్లు గుంగితే రిపేర్లు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. నీళ్లు ఇయ్యకుండా కేసీఆర్ మీద కోపంతోని రైతులను అవస్థల పాలు చేస్తున్నారని చెప్పి మస్తు ఫైర్ అవ్వకుండా వచ్చింది కవితక్క. అయితే జూన్ 5వ తారీఖున విచారణకు రావాలని చెప్పి కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ సార్ కు నోటీసులు ఇచ్చిన సంగతి మన అందరికి ఎరికైందే. అయితే ఇలా నాకు వీలు కాదు, జూన్ 11వ తారీఖున విచారణకు అత్తనని చెప్పి ఆల్రెడీ కేసీఆర్ సార్ కమిషన్ కు ఒక ఉత్తరం సుతం రాసిండు. ఇక ఈ ముచ్చట్లలో కమిషన్ కూడా ఓకే చెప్పింది. ఇక ఏదేమైనా కవితక్క ఇందిరా పార్కు దగ్గర జాగృతి ఆధ్వర్యంలో ఇప్పుడు ధర్నా చేసుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది, రాజకీయాలలో పెద్ద చర్చకు రచ్చకే దారితీస్తున్నది. ఇక చదువుకునే పిల్లగాళ్ళకైతే ఎగిరి దుమ్కి అంత సంబరమైన ముచ్చట చెప్పిందయ్యా తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారు. ఇక రేవంత్ రెడ్డి సారు చదువుకునే పిల్లల కోసానికని చెప్పి స్కూళ్ళ ముచ్చట్లలో చెప్పినటువంటి ఈ మాటకైతే ప్రతి ఒక్కరు అబ్బా రేవంత్ సారు మీరు సూపర్ సార్, ఇది కదా తెలంగాణ సర్కార్ అంటే చెప్పి మస్తు కితాబిస్తున్నారు, తారీఫులు చేస్తున్నారు, దండాలు పెడుతున్నారు, శనార్థులు చెప్తున్నారు. మరి గంటగనం ముచ్చట ఆపరు. రేవంత్ రెడ్డి సర్కార్ ఏమి ఇచ్చిందంటారా? చెప్పను, వార్త వచ్చింది, మీరే చూడుండ్రి. విద్యారంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కారు గట్టి ఆలోచనలే చేస్తున్నది, తగు చర్యలను కూడా తీసుకుంటున్నదయ్యా. ఇక ఇంట్లో భాగంగానే రీసెంట్ గా రాష్ట్రంలో 4 తెలంగాణ పబ్లిక్ బళ్లను స్టార్ట్ చేయబోతున్నదట. తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సుల మేరకు ఈ విద్యా సంవత్సరం కెంచే ఈ బళ్లను ఓపెనింగ్ చేసేటట్టుగా రేవంత్ రెడ్డి సర్కారు గట్టి ఆలోచన చేస్తున్నారు. ఇక ఇందుకోసానికని చెప్పి మొట్టమొదలు పైలట్ ప్రాజెక్టు కింద 2 జిల్లాల్లో 4 తెలంగాణ పబ్లిక్ బళ్లను ఓపెనింగ్ చేయబోతున్నారట. రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో జూన్, జూలై నెలనే ఈ బళ్లను ఓపెనింగ్ చేసేటట్టుగా సర్కారు పెద్దగానే ఏర్పాట్లు చేస్తున్నదయ్యా. నర్సరీ కెంచి 10వ తరగతి వరకు తెలంగాణ ఫౌండేషన్ బళ్ళు,
టీఎఫ్ఎస్ ఏర్పాటు చేయాలని చెప్పి విద్యా కమిషన్ ప్రతిపాదనలు పంపించింది. అట్లనే ప్రతి మండలానికి 3 టీపీఎస్లు 4 టీఎఫ్ఎస్లు ఉండాలని చెప్పి కూడా సర్కారుకు పంపిన నివేదికలో చెప్పుకుంటా వచ్చింది. ఇంకా అతనే కాదు, వీటిని ఈ సంవత్సరం అంటే 2025-26 విద్యా సంవత్సరం కించే మొదలు పెట్టాలని చెప్పి విద్యా కమిషన్ సర్కారుకు సూచన చేసింది. ఇక విద్యా కమిషన్ సిఫార్సుల మేరకు సర్కారు ప్రారంభం చేయబోయే తెలంగాణ బళ్ళ ఒక్కో దాంట్లో 1500 నుంచి 1800 మంది విద్యార్థులను చేర్చుకుంటారు అన్నమాట. ఇక వీళ్ళకు పొద్దుగాల టిఫిను, మధ్యాహ్నం బువ్వ, సాయంకాలం స్నాక్స్ అన్ని సర్కారే చూసుకుంటది అన్నట్టు. ఇక విద్యార్థుల శారీరక మానసిక ఆరోగ్యాన్ని గట్టిగానే పెంచేటట్టుగా మెనూను కూడా రూపాంతరం చేస్తారు అన్నట్టు. ఇక ఈ బల్ల పేద మధ్యతరగతులకు మెరుగైన చదువును అందించుడే లక్ష్యంగా పెట్టుకున్నదే కాకుండా వాళ్లకు ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తుందని చెప్పి తెలంగాణ సర్కారు భావన చేసి ఇగో ఈ ఆలోచన చేసింది. ఏదేమైనా రేవంత్ రెడ్డి సారు తీసుకున్నటువంటి ఈ ఆలోచనకైతే ప్రతి ఒక్కరు తారీఫ్ చేస్తున్నారయ్యా, సప్పట్లు కొడుతున్నారు సంబరంలో తెలంగాణ పబ్లిక్. హబ్బా, తెచ్చిన కాడికి ధమాకా దుమ్ముదులు పేర్తలను పురాగా ఉడగొట్టినా కాబట్టి మీరు కూడా ఉడిచిపోయేదానిక పురాగా చూసిండు కాబట్టి మీకు శనార్థులు. ఇంకా అట్లనే మీరు మన ధమాకా దుమ్ముదులపై ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, చేసుకోకపోతే పక్కనే ఉన్నటువంటి గంట గుర్తును గట్టిగా గుర్తుండ్రి. మన ఛానల్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సుతం పెట్టుండ్రి. మీ ఆదరణ అభిమానం గిట్లనే మాకు అందిస్తూనే ఉండుండ్రి.